ఐఎమ్ గెస్సింగ్ మీరందరూ ఈరోజు సివిల్ సర్వీసెస్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ కోసమే ఇక్కడ కూర్చున్నారు అని. సో దట్ మస్ట్ మీన్ దట్ అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు అని. ఇస్ ఇట్ ట్రూ? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అసంప్షన్? ఎవ్రీబడి ఇస్ రైటింగ్ రైట్. ఓకే, గ్రేట్. సో ఆబ్వియస్లీ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది బ్రాడ్లీ దే వుడ్ హావ్ టోల్డ్ యూ బికాస్ వాళ్ళు దే జస్ట్ ఫినిష్ ది హోల్ ప్రాసెస్. లైక్ 1-2 months agoనే ఫుల్ ప్రాసెస్ అయిపోయి ర్యాంక్స్ వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఫ్రెష్గా క్లియర్గా ఉంటుంది. బట్ ఇన్ జనరల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆర్ ఎనీ బిగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజ్ లైక్ ఎంత పెద్ద టార్చర్ అంటే ఇట్ విల్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఫర్ ఎవర్. ఈవెన్ 20 years తర్వాత కూడా ఎట్లా ప్రిపేర్ అయ్యామంటే ఐ విల్ బి ఏబుల్ టు టెల్ ఈ ఎగ్జామ్కి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్కి అట్లా ప్రిపేర్ అవ్వాలి. So this is because it's a very painful process. First of all, it's a very long process. ఈ సెప్టెంబర్ ఈ జూన్ జూలైలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మార్చ్కి అయిపోతుంది ఎగ్జామ్ రాయటమే. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి లాస్ట్ ఇయర్ నవంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 1 year అక్టోబర్లో స్టార్ట్ చేస్తే 2 years తర్వాత మేలో యూ విల్ బి రెడీ టు జాయిన్ ఫస్ట్ అటెంప్ట్లో వస్తే. సో ఎవరైనా ఈ ప్రాసెస్కి ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది ఎగ్జామ్ యూ హ్యావ్ టు బి వెరీ షూర్ దట్ ఇదే కావాలి ఇంకేమీ వద్దు అని. ఎందుకంటే ఇంకొకటి కావాలి అనుకుంటే ఇది అటెంప్ట్ చేయొద్దు. బికాస్ చేయలేరు, 2-3 పనులు చేసే టైప్ ఎగ్జామ్ కాదు. ఇదే కావాలి, ఇది రాకపోతే ఐ విల్ డై అనుకుంటేనే యూ షుడ్ గో అండ్ డూ దిస్. అండ్ సెకండ్లీ బికాస్ మీ ఫ్రెండ్స్ విల్ బి అవుట్, దే విల్ బి వర్కింగ్, మనీ వస్తూ ఉంటుంది, దే విల్ బి ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో దే లైక్ నువ్వేంటి ఇంట్లో కూర్చొని ఎప్పుడు చదువుతూనే ఉంటావా, నీకు ఇంకేం పని లేదా, చదవడం తప్పిస్తే ఇంకేం లేదా, when will you have fun, when will you do things? So all this will be there. So there you will be like, why should I do this అనుకున్నప్పుడు you should remember అరే నాకు ఇదే కావాలి అని. So this is not just applicable for civil services, for any exam which is tough and worth it. Only that if you are sure and there is no safety option, appude manaki vache chances unnai, because you have to put everything into it to get something out of it. So my first thing to you is ki meeku em kavalo clear ga alochichukondi. I really doubted that college lo every student wants to do civil services. I find it very strange and very funny that one college lo every single student wants to do civil services. So I don't think that is true. So మీకు ఏం కావాలో అనేది ఫస్ట్ కూర్చొని ఆలోచించుకోండి. ఏం కావాలి అనే క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ ప్రాసెస్లో వస్తుంది. ఒకటి ఇస్ వాట్ ఇస్ ది ఈజియెస్ట్ థింగ్ టు డూ. ఈజియెస్ట్ థింగ్ టు డూ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. దెన్ వాట్ ఇస్ ఇట్ దట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్. దట్స్ ది అదర్ వే ఆఫ్ థింకింగ్. సో దీస్ ఆర్ 2 ways of thinking. I would obviously, so please make sure that you sit and think ki ఏం చేయాలి నా లైఫ్లో. నేను ఈరోజు 5 years తర్వాత, 10 years తర్వాత, 15 years తర్వాత ఏం చేస్తూ ఉంటే మోస్ట్ హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నాను అనే క్వశ్చన్ ఫస్ట్ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఆన్సర్ సపోజ్ నేను ఇది చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం స్టెప్స్ తీసుకోవాలి. సో దానికి సివిల్ సర్వీసెస్ రాయాలా, లేకపోతే ఎంబీఏ చేయాలా, లేకపోతే క్యాట్ రాయాలా, జిఆర్ఈ రాయాలా, యూఎస్ వెళ్ళాలా, అది మీ దట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించిన తర్వాత ఎట్లా వెళ్ళాలి అనే క్వశ్చన్ వస్తుంది. దెన్ ద థింగ్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ డిసైడ్ టు డూ, నేను ఇందాక చెప్పినట్లు యూ షుడ్ బి విల్లింగ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. ఈజీది చేస్తాను, ఇది చేస్తాను, ఏదో ఒకటి వస్తుంది అంటే ఆల్మోస్ట్ సర్టన్లీ మీకు ఓన్లీ ఈజీదే వస్తుంది. అంతే కదా. నేను 2-3 థింగ్స్ చేస్తాను, ఏదో ఒకటి తగ్గుతుందిలే అంటే ఏ తగ్గుతుంది, మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఓన్లీ విల్ బి వస్తుంది. ఎందుకంటే దాంట్లో లీస్ట్ ఎఫర్ట్ అండ్ అంత ఈజీగా వస్తుందంటే దట్ మీన్స్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ సంథింగ్ మోర్ బట్ యు ఆర్ సెటిలింగ్ ఫర్ సంథింగ్ లెస్. మీకు ఇంత చేయగలరు బట్ మీరు ఇంతతో అడ్జస్ట్ అయిపోతున్నారు అని. సో ఐ వుడ్ సే బికాస్ మీరందరూ ఇంకా కాలేజ్లోనే ఉన్నారు, ఫస్ట్ 1-2-3 years అవుట్ ఆఫ్ కాలేజ్ ఈజీ థింగ్స్ గురించి ఆలోచించండి. There is no rush. తొందర ఏమీ లేదు. Take your time. ఇప్పుడు మిస్టేక్స్ చేయకపోతే ఎప్పుడు మిస్టేక్స్ చేస్తారు. Take the toughest, most challenging thing
which can be done. Most difficult గా ఉంది ఇది, నేను గోల్ కి రీచ్ అవ్వడానికి ఇది హైయెస్ట్ థింగ్ అంటే మీరు ఫస్ట్ హైయెస్ట్ థింగ్ కి అటెంప్ట్ చేయండి. అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్ వెళ్ళొచ్చు, అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ థింగ్ వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు తొందర ఏం లేదు, ఎవ్రీవన్ ఇస్ నాట్ 20, 21, 22 ఆ రేంజ్ లోనే ఉంటారు. ఆర్ మేబీ 18, 19, ఐ డోంట్ నో, 18, 19 యూ హోల్ ఇంకొక 10 years మిస్టేక్స్ చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీథింగ్. సీరియస్లీ యూ కెన్ మేక్ మిస్టేక్స్ ఇన్ యువర్, by the time you are 30, if you have like some reasonable career path, that's a great career, that's a great life. So there's no rush. Once you realize there's no rush, be calm and think carefully. Okay. So anyway, once that is done, finally you decided what you want to do. నేను ఇది చేయాలి, ఇది చదవాలి, ఈ ఎగ్జామ్ రాయాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు the question comes కి ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎనీ ఎగ్జామ్ ప్రిపరేషన్, మీరు ఎంబీఏ కి వెళ్తున్నా, ఎంబీఏ కి వెళ్తున్నా, సివిల్ సర్వీసెస్ కి వెళ్తున్నా, గ్రూప్ 1 కి వెళ్తున్నా, గ్రూప్ 2 కి వెళ్తున్నా, ఫస్ట్ థింగ్ యూ నీడెడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే దట్ విల్ కమ్, ఒకటి కాంపోనెంట్ ఇస్ వొకాబులరీ, చాలా వర్డ్స్ అర్థం అవుతూ ఉండాలి. రెండోది చదివింది మీకు అర్థం అవుతూ ఉండాలి. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్, బేసికలీ లాంగ్వేజ్ స్కిల్స్. సపోజ్ నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నా అన్నా సరే దాంట్లో vocabulary and comprehension is same. When I meant English, I meant the language. మీరు తెలుగులో రాసినా, హిందీలో రాసినా, సంస్కృతంలో రాసినా, ఇంగ్లీష్లో రాసినా, బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఏంటి? ఒకటి వర్డ్స్ చాలా ఎక్కువ తెలియాలి, అకాడమిక్ వర్డ్స్ అండ్ హైయర్ లెవెల్ వర్డ్స్. రెండోది కాంప్లికేటెడ్ ప్యాసేజెస్ చదివి అర్థం చేసుకుంటూ ఉండాలి. సో దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఇస్ టు రీడ్ ది పేపర్ ఎవ్రీ డే. పేపర్ చదవాలి, హై లెవెల్ బుక్స్ చదవాలి. Not just college లో ఉన్న రీడింగ్ మెటీరియల్ కాకుండా you have to compulsorily read as many books as possible. Okay, కాలేజ్ లో ఉన్న బుక్స్ చదివి నేను ఏదో అవుతానంటే you will never become anything. You have to read as many books. ఎన్ని books దొరికితే అన్ని books you should just be following. Besides obviously whatever books వాళ్ళు చెప్పిన books కాకుండా. So compulsorily read a lot of good books. I'm not saying అంటే నావెల్స్ కూడా చదవచ్చు, ఫిల్మ్ గాసిప్ కూడా చదవచ్చు, స్పోర్ట్స్ చదవచ్చు, తప్పులేదు. బట్ ఆల్సో రీడ్ ఇంటెలెక్చువల్ థింగ్స్, సీ వరల్డ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, మనీ ఎట్లా మూవ్ అవుతుంది, మార్కెట్స్ ఎట్లా మూవ్ అవుతాయి, ఫైనాన్స్ ఎలా అవుతుంది, పాలిటిక్స్ ఏంటి, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, దీంట్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో ఏ మూవీ వస్తుంది, లేకపోతే క్రికెట్ లో నేను ఎవరు విన్నారు, ఇట్స్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. బట్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ యూ హ్యావ్ టు కల్టివేట్ అండ్ ఇంట్రెస్టింగ్. కంపల్సరీగా రెండు ఆస్పెక్ట్స్ లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కడ బుక్స్ దొరికితే, ఎంత పేపర్స్ దొరికితే అంత చదవడం యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ వర్డ్స్ వొకాబులరీ బిల్డింగ్ యాక్టివ్లీ తీసుకోవాలి. స్టాండర్డ్ వర్డ్ లిస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా. కొత్త రోజుకి 1 new word నేర్చుకునేటట్లు గోల్ పెట్టుకోండి. సో దట్ బై ద టైమ్ యూ ఆర్ రెడీ టు రైట్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ అ సాలిడ్ బేస్ ఆఫ్ వొకాబులరీ అండ్ జనరల్ నాలెడ్జ్. దెన్ ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ కి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ ఆప్షన్ తీసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకోవాలి అనే క్వశ్చన్ వస్తే సివిల్ సర్వీసెస్ కి ఐ ఆల్వేస్ సే రిమెంబర్, మీరు ఆప్షన్ తీసుకున్న ఆప్షన్ తో 2 years బతకాలి. సో కంపల్సరీలీ ఆప్షనల్ లో మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేని థింగ్స్ చేస్తే ఎప్పుడు యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ఎక్సెల్ ఎట్ ఇట్. యూ మే బి గుడ్ ఎట్ ఇట్ బట్ యూ కెన్ నెవర్ ఎక్సెల్ ఎట్ ఇట్. ఎక్సెల్ అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఏ ఒక్కటి ఉన్నా సరే యూ విల్ ఓన్లీ బి గుడ్. To be excellent or outstanding in something you should be both passionate and hardworking. ఉత్తి ప్యాషన్ ఉన్నా ఏం రాదు, ఎందుకంటే మనకన్నా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఉత్తి హార్డ్ వర్క్ చేసినా ఏముండదు. ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ విల్ ఓన్లీ బి వెరీ నామినల్. ఇంట్రెస్ట్ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు గో 10 steps extra without an effort. ఎఫర్ట్ లాగా అనిపించదు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ యూ ఎంజాయ్. సో రెండు ఉండాలి కాబట్టి ట్రై టు చూస్ అన్ ఆప్షన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, విచ్ యు లైక్. కొన్ని సబ్జెక్ట్స్ మనకి న్యాచురల్లీ మోర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, ద వే అవర్ బ్రెయిన్ వర్క్స్, ద వే వి బీన్ బ్రాట్ అప్, ఏదో ఒక 100 reasons వల్ల యూ విల్ ఫీల్ దట్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే నేను మోర్ హ్యాపీగా ఉంటాను. ఆ డిఫరెన్స్, అందులో మీరు 3 subjects ని షార్ట్ లిస్ట్ చేసి ఈ మూడింటిలో నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ మోస్ట్ స్కోరింగ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, తొందరగా చదివితే అర్థమయ్యే సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్ట్స్ అంటే 3 months చదివితే చాలు. కొన్ని సబ్జెక్ట్స్ మీరు 2 years చదివినా, హిస్టరీ అలాంటివి ఐ డోంట్ థింక్ యూ విల్ బి ఏబుల్ టు ఫుల్లీ గ్రాస్ప్ చేయలేరు. సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఇవన్నీ 2-3 months చదివిస్తే అయిపోయింది.
So you go for something like that. Whatever it is, use basic parameters. కోచింగ్ సెంటర్ చూస్ చేసుకునేటప్పుడు బ్లైండ్ గా వెళ్ళి డబ్బులు కట్టేది. కోచింగ్ సెంటర్ వాళ్ళకి చెప్పండి దట్ ఐ వాంట్ టు టేక్ 2-3 ట్రయల్ క్లాసెస్. ట్రయల్ క్లాసెస్ వచ్చి క్లాస్ లో కూర్చోకుండా క్లాస్ లో ఉన్న వాళ్ళతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడండి. యూజువల్లీ గుడ్ కోచింగ్ సెంటర్స్ కి బయట జిరాక్స్ మెషిన్ లేకపోతే ఏదో చాయ్ దుకాణం ఏదో ఉంటుంది. అక్కడ నిల్చొని ఒక 3 రోజులు రోజు ఒక గంట సేపు మాట్లాడుతుంటే ఎవరిస్తే వాళ్ళతో యూ విల్ అండర్స్టాండ్ కోచింగ్ సెంటర్ రియల్లీ ఎట్లా రన్ అవుతుంది, టీచర్స్ రియల్ గా వస్తున్నారా లేదా, మంచి టీచర్సా కాదా. ఫుల్ రీసెర్చ్ చేసే వరకు డబ్బులు అయితే పే చేయదు. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు దే ఆల్వేస్ రేపు వరకే ఉంది 50% డిస్కౌంట్. మీరు రేపు లేకుండా ఎల్లుండి వస్తే కూడా మీకు ఉండదు. ఎనీ కోచింగ్ సెంటర్ ఇవ్వో తెలిసేది రేపే అయిపోతుందండి 50% ఇస్తున్నాము, ఎల్లుండి నుంచి అయితే మీరు ఫుల్ టైం పే చేయాలి. నాట్ ట్రూ. డిస్కౌంట్ ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మీరు ఎల్లుండి వచ్చినా సరే సేమ్ స్టోరీ చెప్తారు. సపోజ్ చూసి అరే మా ఫాదర్ ఊళ్ళో లేదు ఎల్లుండి వస్తారంటే ఓకే ఓకే మీకోసం మీరు 50,000 ఎల్లుండి ఇస్తాం, ఈరోజు 10,000 డిపాజిట్ ఇవ్వండి అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డోంట్ ఫాల్ ఫర్ దిస్. ప్లీజ్ రిమెంబర్ మీ కోచింగ్ సెంటర్ will guide your coaching for the whole process. So చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. అది చెప్పిన తర్వాత ఐ విల్ ఆల్సో సే కోచింగ్ సెంటర్ ఒక్కటే వెళ్తే మీకు ఎగ్జామ్ లో రిజల్ట్ వచ్చేస్తుంది అంటే కోచింగ్ వెళ్ళే ప్రతి మనిషికి రావాలి. ఇప్పుడు మీరు ఏ సెంటర్ తీసుకున్నా అక్కడ మినిమం 200-300 పీపుల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. 200-300 ఐఏఎస్ ఆ కోచింగ్ సెంటర్ కి వస్తే మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారు? సో కోచింగ్ సెంటర్ ఇస్ ఓన్లీ ఎందుకంటే ఒకటి ఎట్లా చదవాలి, ఆన్సర్స్ ఎట్లా రాయాలి, టెస్ట్ కండక్ట్ చేయడానికి. మిగతాదంతా రీసెర్చ్ మనమే చేసుకోవాలి. వాళ్ళు 10 చెప్తే మనం 100 వరకు మనం చదువుకోవాలి, 200 వరకు మనం టెస్ట్లు రాసుకోవాలి. సో కోచింగ్ సెంటర్ X, yours is 10x. So that work you have to do. It's not like నేను బ్లైండ్ గా వెళ్ళి టీచర్ చెప్పినంత చదివితే నాకు వచ్చేస్తుంది అనుకుంటే మీకు ఎప్పటికే కాదు. అది వీళ్ళు ఎవరు అడిగినా వీళ్ళు అదే చెప్తారు. Then finally, any test, one more thing is that all these tests are tests of writing. So, ఎంత చదివినా సరే unless మీరు టెస్ట్ రాయటం ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ రాయటం ప్రాక్టీస్ చేస్తే తప్పిస్తే మీకు రిజల్ట్స్ రావు. మళ్ళా సపోజ్ మీరు ఒక రేస్ రన్ చేయాలి, 200 మీటర్స్ రేస్. రోజు బుక్ లో తీసుకొని ఫస్ట్ లెగ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, తర్వాత హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత ఇట్లా చూడాలి అట్లా చూడాలి అని చదువుతూ ఉంటే రేస్ విన్ అవుతారా? లేకపోతే రోజు వెళ్ళి రన్ చేస్తుంటే రేస్ విన్ అవుతారా? రోజు వెళ్ళి రన్ చేస్తుండే. సిమిలర్లీ ఎగ్జామ్ కూడా మీరు ఎంత చదువుతున్నా సరే టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ రాయకపోతే యూ విల్ నాట్ గెట్ త్రూ. మినిమం 30-40 ప్రాక్టీస్ టెస్ట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు రైట్ బిఫోర్ యూ రైట్ ది మెయిన్ ఎగ్జామ్. 30-40 tests for civil service అంటే 2.5 months పడుతుంది just to write test. సో మీకు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్ రివిజన్ కే రాయాలి. కొత్త సబ్జెక్ట్స్ కొత్త మెటీరియల్ చేసుకోవడానికి టైం ఉండదు బిట్వీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దట్ మీన్స్ దాన్ని డిడక్ట్ చేసి వెనక్కి వెళ్తే ప్రిలిమ్స్ ముందే మీ ఫుల్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అయిపోవాలి. వాళ్ళు ఆల్రెడీ అది చెప్పుంటారు. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ నెట్ లో చదివినా ఎంత మంది టాపర్స్ తో మాట్లాడినా ఎవ్రీబడి సేస్ ది సేమ్ థింగ్స్ చెప్తారు. మేబీ నేను బుక్ చదవవచ్చు, వాళ్ళ బుక్ చదవచ్చు, నేను ఒకలాగా ప్రిపేర్ అయి ఉండొచ్చు వాళ్ళకి, బట్ బ్రాడ్ ఫిలాసఫీ సేమ్. ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి, ఆన్సర్స్ రాసుకోవాలి, ప్రిలిమ్స్ ముందు సిలబస్ అయిపోవాలి, జిఎస్ కోసం పేపర్ రాసుకోవాలి, పేపర్ నుంచి నోట్స్ రాసుకోవాలి. ఓకే, సో ఈ స్టాండర్డ్ థింగ్స్ అన్ని యూ విల్ గెట్ ఇఫ్ యూ డూ రీసెర్చ్. This, as I said, your coaching center may or may not tell you. So దీనికోసం మీరు ఏం చేయాలంటే you have to do research on the internet. ఇంటర్నెట్ లో చాలా మంది టాపర్స్ బ్లాగ్స్ రాస్తున్నారు. వాళ్ళ దే హావ్ షేర్డ్ దేర్ ఆన్సర్ షీట్స్ కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వెరీ జనరస్లీ వాళ్ళ ఆన్సర్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. పీపుల్ హావ్ టేకెన్ టైమ్ అవుట్ టు గివ్ మెయింటైన్ బ్లాగ్స్, ఆన్సర్ క్వశ్చన్స్, డిస్కషన్ ఫోరమ్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతాను అనే ముందు యూ షుడ్ స్పెండ్ 1 month ఓన్లీ రీడింగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తున్నారు, నా ఆప్షన్ గురించి ఏమంటున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఒకసారి రీసెర్చ్ అంతా చేసిన తర్వాత యూ స్టార్ట్ స్టడీయింగ్. 1 month డిలే అయినా పర్వాలేదు, బట్ ముందు యూ విల్ నో ఏ మిస్టేక్స్ చేయొచ్చు, ఏ మిస్టేక్స్ చేయకూడదు. ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళకి, థర్డ్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళకి
there is no difference in intelligence. Intelligence లో డిఫరెన్స్ ఉండదు, హార్డ్ వర్క్ లో డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ ఫస్ట్ అటెంప్ట్ లో చేస్తారు, తొందరగా తెలుసుకుంటే సెకండ్ అటెంప్ట్ లో కరెక్ట్ చేసుకుంటారు, ఇంకొంచెం టైం తీసుకుంటే థర్డ్ అటెంప్ట్ లో కరెక్ట్ చేసుకుంటారు. దట్స్ ఇట్. ఇంటెలిజెన్స్ లో డిఫరెన్స్ ఉండదు, అందరూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తారు. సో హౌ డు యూ అవాయిడ్ మేకింగ్ దీస్ మిస్టేక్స్? బై చెకింగ్, టాకింగ్ టు యాజ్ మెనీ పీపుల్ హూ హావ్ గాట్ త్రూ ది ఎగ్జామ్. ఎగ్జామ్ లో ఉండాలి కి వాట్ ఈస్ ద డిస్కషన్. ఫైనలీ at the end of the day you have to sit and do all this work, but ఎంత రీసెర్చ్ చేసుకుంటే అంత మీరు బెనిఫిట్ అవుతారు. దిస్ అప్లైస్ ఫర్ ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీయే కాదు. వెదర్ యూ వాంట్ టు రైట్ జిఆర్ఈ రాద్దాం అనుకున్నా, లేకపోతే గ్రూప్ 1 రాద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా ఎనీ అదర్ ఎగ్జామ్, సేమ్ ఫండ్ అప్లైస్. అండ్ సో final and only thing is ki any exam you take up, it will be a very very long process. So ee long process lo sustain avvadaniki most strongest thing is your mind has to be stable, and it's very tough for your mind to be stable because that's it, that's how it is. There will be so many distractions. Think you'll just be unhappy. Mental stability ki there is only one thing to do, which is to exercise. Okay, you have to mandatorily make it a part of your life. మీరు యోగా చేస్తారా, రన్నింగ్ చేస్తారా, వెయిట్ లిఫ్ట్ చేస్తారా, మీ ఇష్టం. బట్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ఇఫ్ పాసిబుల్ సమ్ మెడిటేషన్ ఇంకా బెటర్. మెడిటేషన్ నేను ఇంకా హ్యావ్ నాట్ మాస్టర్డ్, బట్ వితౌట్ ఎక్సర్సైజ్ అయితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. అది కూడా ఐ గ్యారంటీ. ఇఫ్ యూ థింక్ నేను 2 years కూర్చొని ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా ఎగ్జామ్ రాసేస్తా అంటే యూ కెన్ ఆన్సర్ వాట్ దే డిడ్. I'm sure everyone must have gone at least for a walk. Minimum for a walk every day, you have to go. Okay, you have to figure out what works for you, but keeping your mind stable, being focused on the goal is very important because you want very long-term goals. 1 month, 2 months lo pass aye exams aithe vaati focus veru. Excel lo em kuchandi chadandi finish cheyandi. But 2 years okay oka goal tho with no results cheyali ante you have to be very focused, quiet, stable ga panchestuntu vellali. So this is broadly what I want to say. Everyone any questions unte you can feel free to ask me and I'll answer. Okay, if you don't have any questions, that's fine. Anytime you office lo vachi kalvachu Mondays, but I really don't like people who come and say నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఏం కావాలి, నేనేం చేయాలి అంటే. మీరు ఏమీ రీసెర్చ్ చేయకుండా వచ్చి నేను మీకు ఇంటర్నెట్ లాగా అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అంటే డోంట్ కమ్ టు మీ. మీకు ఓన్లీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అండ్ మీ క్వశ్చన్ వెనకాల నాకు అర్థం అవ్వాలి దట్ మీరు రీసెర్చ్ చేసి వచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఐ విల్ హెల్ప్ యూ. బట్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే ఓ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి. హలో, ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి మీరు ఇంటర్నెట్లో చూసుకోండి, యూ డోంట్ నీడ్ టు కమ్ టు మీ. ఓకే, బట్ హౌఎవర్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఎనీ టైమ్. యూజువల్లీ నేను ఈవినింగ్స్ ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ ఆస్క్ ఎనీ డౌట్స్. And all the best for all the things in the future.